నమస్తే బుల్లన్బేర్. ఈరోజు ఈ వీడియోలో జిఎంఆర్ అండ్ ఐఓసి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్ కొనడానికి ట్రై చేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ఈ షేర్స్ ఒక ఓవర్వ్యూ చూద్దాం, ఎలా అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. సో ఇది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళ షేర్ ప్రైస్ అనమాట. ప్రజెంట్ అయితే 77.39 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది 5 days ఒక గ్రాఫ్ చూసారనుకోండి, గ్రాఫ్ అనేది అప్ సైడ్ ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. చూస్తున్నారు కదా, 74 దగ్గర ఉండేది 77 దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ 1 month గ్రాఫ్ చూద్దాం. అంటే ఇవన్నీ ప్రీవియస్ గ్రాఫ్స్ అనమాట. 1 monthలో ఈ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది చూడడానికి ఇది. నెక్స్ట్ 3 months. ఈ 3 monthsలో చాలా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. అంటే కిందకు పైన ఉన్నాయి కదా గ్రాఫ్స్. దానికి రీజన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లాస్లో నడిచింది, అందుకే ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 6 months ఒక గ్రాఫ్ చూద్దాం. ఈ 6 months గ్రాఫ్లో చూడండి, మార్కెట్ లాస్లో నడుస్తుందని 6 months నుంచి అంటున్నాం కదా. చూడండి, అక్టోబర్ నుంచి గ్రాఫ్ అనేది డౌన్ వెళ్తూనే ఉంది, మళ్ళీ ఇప్పుడే కొంచెం ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1 yearలో చూస్తే చూడండి, 1 yearలో అక్టోబర్ వరకు చాలా హైలో ఉన్న గ్రాఫ్ అక్టోబర్ తర్వాత డౌన్ అవుతూనే వచ్చింది. అక్కడ మార్కెట్ లాస్లో నడుస్తుంది అన్నాం కాబట్టి గ్రాఫ్ అనేది డౌన్లో నడుస్తూనే ఉంది. సో ఎప్పుడైతే మార్కెట్ డౌన్లో నడుస్తుంది అని తెలిసినప్పుడు అలాంటి టైంలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 6 monthsలో మార్కెట్ డౌన్లో నడుస్తుందని చాలామంది చెప్పారు. అండ్ అలాగే డిసెంబర్, జనవరి టైంలో అయితే మార్కెట్ టోటల్గా క్రాష్ అయ్యే స్టేజ్కి వచ్చింది. క్రాష్ అవ్వడం అంటే మామూలుగా మార్కెట్ లాస్ట్లో నడుస్తుందంటే ఏదో 10% 15% డౌన్లో నడుస్తుందని అంటారు. ఆ పర్సంటేజ్ అనేది 30%కి రీచ్ అయిందనుకోండి, దాన్ని మార్కెట్ క్రాష్ అవ్వడం అంటారు. సో టోటల్గా క్రాష్ అయ్యే స్టేజ్లోకి వచ్చిందనమాట మార్కెట్. సో అలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని నేను కూడా అనుకున్నా, బట్ కొన్ని కారణాల వల్ల నేను డీమ్యాట్ అకౌంట్ చేసుకోలేకపోయాను. అప్పుడు ఏదైనా బాగా ఫేమస్ అయిన కంపెనీలో కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో షేర్స్ కొనంటే ఈ పాటికి 15% నుంచి 20% ఇంక్రీజ్ ఉండేది. హోల్డింగ్స్ కూడా బాగా పెరిగేవి అనమాట. అయినా మనకి నో ప్రాబ్లం ఉండి ఇప్పటి నుంచి ట్రై చేద్దాం, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కంపెనీ షేర్ కొద్దాం. ఐఓసి కంపెనీ. ఈ కంపెనీ ఒక షేర్ చూసుకుంటే ఈరోజు 130.86 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని ఒక 5 days గ్రాఫ్ చూద్దాం. దానికంటే ముందు చూడండి, ఈరోజే 129 నుంచి 138 దగ్గర అంటే గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. నెక్స్ట్ 5 days గ్రాఫ్ చూద్దాం. ఇక్కడ చూస్తే 120 నుంచి స్లోగా ఇంక్రీజ్ అవుతూ చూస్తూనే ఉందన్నమాట. అంటే 5 days గ్రాఫ్ ఇది, ఓకేనా. నెక్స్ట్ 1 month గ్రాఫ్ చూద్దాం. 1 monthలో చూసుకుంటే ఇక్కడ మధ్యలో అంటే మార్చ్ స్టార్టింగ్లో డౌన్ అయింది, అక్కడ నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. టోటల్గా 100కు పడిపోయింది షేరు. అక్కడ నుంచి మళ్ళీ పికప్ తీసుకొని 130 దగ్గర ట్రేడ్ అవుతుంది. గుడ్ అనే చెప్పొచ్చు. అదే 3 monthsలో చూసుకుంటే చూడండి, చాలా ప్రైస్ హై ఉంది, అక్కడ నుంచి డౌన్ అవుతూ మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అదే ఇదంతా జనవరి, ఫిబ్రవరి మధ్యలో అనమాట. అప్పుడు మార్కెట్ అనేది డౌన్లో నడుస్తుంది. ఫిబ్రవరి తర్వాత మార్కెట్ అనేది కొంచెం పికప్ అవుతూ వస్తుంది కాబట్టి అక్కడ నుంచి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ 6 months ఒక గ్రాఫ్ చూసుకుంటే 6 months ఒక గ్రాఫ్లో స్టార్టింగ్ పీక్స్లో చూసుకుంటే చాలా హైలో ఉంది. దాని తర్వాత మార్కెట్ లాస్ అవడంతో ఈ షేర్ అనే కాదు, ప్రతి ఒక్క షేర్ ప్రైస్ అనేది డౌన్ అవుతూనే వచ్చింది. అండ్ ఇది కూడా డౌన్ అవుతూనే వచ్చింది. అప్పుడు ఎవడైతే కొన్నారో ఇప్పుడు ఇంత తక్కువ ఉండడం చూసి కొంచెం బాధగానే ఉంటుంది. బట్ మనలాంటి ఫ్రెషర్స్కి అయితే ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు, అది గుడ్ అనమాట. అండ్ ఇక్కడ 1 year ఒక గ్రాఫ్ చూసుకుంటే చూడండి, 1 year వరకు బాగానే నడిచింది, టాప్లోనే నడిచింది. దాని తర్వాత మార్కెట్ లాస్ వల్ల కిందకు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, అంటే పికప్ అవుతుంది అనమాట స్లోగా. ఈ 2 shares కొందామని అనుకున్నాం కదా, బట్ అదంత ఈజీ కాదు. మినిమం షేర్ కొనాలంటే కూడా కొంచెం అనాలిసిస్ చేయాలి. అంటే అనాలిసిస్ అంటే పెద్దగా ఏం లేదు, మనం 1 week ఒక గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎవ్రీడే గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఫ్లక్చువేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని షేర్ని కొనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్ అయినా సరే మంచి షేర్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి కొంచెం అనాలిసిస్ ఉంటుంది. ఒక 1 week వరకు ఈ 2 shares ఒక గ్రాఫ్ని చూసామనుకోండి, దాని తర్వాత అర్థమవుతుంది ఈ వీక్లో షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చిందా డిక్రీజ్ అవుతూ వస్తుందా అనేది. చూద్దాం. ఎవ్రీ వీక్ ఐ మీన్ మండే టు ఫ్రైడే వరకు మార్కెట్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఈ 5 daysలో చూద్దాం ఏమవుతుంది అనేది.
అండ్ ఇంకో విషయం మీరు నమ్ముతారో లేదు కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి షేరు ఫిబ్రవరి 2024లో చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందంట అనమాట. 1 మంత్లోనే ఈ షేర్ యొక్క ప్రైస్ 80 రూపీస్ ఉండేది 180 రూపీస్ వరకు వెళ్ళిందనమాట. ఒకేసారిగా 100% ఇంక్రీజ్ అయింది. అది ఎందుకంత హైలో ఇంక్రీజ్ అయిన దాని విషయం నేను చూడడానికి ట్రై చేశాను, బట్ నాకైతే దొరకలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఇన్వెస్టర్ ఫ్రమ్ మాధవని.